వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్లో పెళ్లి ముసుగులో మోసాలు, బ్లాక్ మెయిల్ ఘటనలు పెరుగుతున్నాయని పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరిక. హన్మకొండ జిల్లాలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల మధ్య ఘర్షణ. తూర్పు గోదావరి జిల్లాలో కల్తీ పాల కలకలం. రైతుల సమస్యలపై గద్వాల కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చేందుకు వందలాది మంది రైతులతో పాదయాత్రగా వెళ్లిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ వద్ద ధర్నా రాస్తారోకో నిర్వహించిన రజకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, అగ్రకుల పేదల హక్కుల కోసం నేషనల్ ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా జరిగింది. మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల వరకు సాగిన ఈ కార్యక్రమంలో సుమారు 400 మంది నాయకులు పాల్గొన్నారు. 15 డిమాండ్లతో ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ సమస్యలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ధర్నా కార్యక్రమంలో మాట్లాడుతున్న ఓసీ జేఏసీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుబ్బ శ్రీనివాస్, ఐక్యత చాటుతూ ఓసీలకు సంబంధించిన హక్కుల సాధన కోసం పోరాటం చేసేందుకు ఈరోజు ఢిల్లీ రాజధానికి ఇచ్చేసిన ఓసీ బంధుమిత్రులందరికీ, అదేవిధంగా మీడియా మిత్రులందరికీ ఈరోజు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు మన నాయకత్వం మొత్తం కూడా చెప్పినట్టుగా ఓసీలంతా మనల్ని పరిపాలించేది మొత్తం ఓసీలే. అన్ని రాష్ట్రాలలో చూస్తే స్వతంత్రం వచ్చిన కానీ ఇప్పటి వరకు ఓసీలే అధికారంలో మెజార్టీగా ఉంటారు. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కింద చూస్తే మొత్తం ఏ ఒక్కరు కూడా ఓసీల కోసం న్యాయం చేసిన పరిస్థితి ఇప్పుడు కనబడటం లేదు. ఎందుకు అని చెప్పంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తే ఈ రోజు ధర్నా చేసే పరిస్థితి మనకు వచ్చింది అంటేనే మనల్ని పరిపాలించే పాలకులు ఈ రోజు మనల్ని స్పష్టంగా ఓసీలను పట్టించుకోవాలని చెప్పడం కూడా ఈరోజు స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఈరోజు ఓసీల హక్కుల కోసం గత 15 సంవత్సరాల కాడించి ఏకదాటిగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం ద్వారా ఈరోజు ఈడబ్ల్యూఎస్ అనేది మనకు రావడం అనేది జరిగింది. 10% రిజర్వేషన్ అమలు చేయడం అనేది జరిగింది. ఆ 10% రిజర్వేషన్ అమలు చేశారు, కానీ అన్ని రాష్ట్రాల్లో స్పష్టంగా అమలు చేసే పరిస్థితి ఇప్పటికీ లేదు. రాష్ట్రాలలో అక్కడక్కడ అమలు చేసినా కూడా కొన్ని కండిషన్లు పెట్టి ఇబ్బందులు పెట్టి ఈరోజు సర్టిఫికెట్ కూడా ఇవ్వని పరిస్థితి కూడా ఈరోజు మనకు కనపడతా ఉంది. అందుకోసమే ఓసీ కమిషన్, ఈడబ్ల్యూఎస్ కమిషన్ దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని, దాంతోపాటు ఈడబ్ల్యూఎస్ లో పెట్టిన కండిషన్ కూడా తీసేసి 5 సంవత్సరాల కాలం సర్టిఫికెట్ పంపిణీ చేయాలని, 8 సంవత్సరాలు ఎత్తివేసి 10 సంవత్సరాల ఆదాయం వరకు కూడా సర్టిఫికెట్ ఇవ్వాలని చెప్పని కూడా ప్రధాన డిమాండ్ పెట్టుకొని కూడా పనిచేస్తూ ఉన్న పరిస్థితి కూడా మనకు తెలుసు. ఇట్లాంటి అనేక డిమాండ్ తోటి మొన్ననే ఈరోజు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజలందరినీ సమీకరించి ఓసీలు మొత్తం కూడా లక్షలాది మందిగా వచ్చి మా సమస్యలు కనుక పరిష్కారం చేయకపోతే రేపు ఢిల్లీలో ధర్నా చేస్తాం. ఢిల్లీలో ధర్నాతోటే కాదు, రేపు రాబో కాలంలో కూడా గ్రామీణ ప్రాంతాల వారిగా కూడా పెద్ద ఎత్తున ఐక్యమయ్యే ఎక్కడికక్కడ అడ్డుకుంటానికి కూడా ఈ రాజకీయ నాయకులు అడ్డుకుంటే సిద్ధంగా ఉన్నామని చెప్పని కూడా ఆ రోజు పత్రిక చేయడం అనేది జరిగింది. ఈ రోజు ఇక్కడ ప్రారంభం చేశామంటే ఇక్కడి నుంచి ప్రారంభమైంది, రేపు ప్రతి గ్రామానికి కూడా వెళ్లే పరిస్థితి ఈ రోజు ఉంటుందని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దాంతో పాటు ఈ రోజు ప్రధానమైన డిమాండ్, ఈ రోజు రైతు దేశానికి వెన్నుముక అని చెప్పండి అన్ని రాజకీయ పార్టీలు చెప్తారు. కానీ ఈ రోజు రైతు చూస్తే ఈ రోజు రైతు పరిస్థితి ఎట్లా ఉందని చెప్పంటే పరిశ్రమలో వస్తువు తయారు చేస్తే ధర నిర్ణయించాలి పరిశ్రమ యజమానికి ఉంటుంది. ఈ రోజు రైతు కనుక పంట పండిస్తే ఆ రైతు ధర నిర్ణయించుకునే హక్కుడు ఈ రోజు రైతుకు లేకుండా పోయిన పరిస్థితి. అందుకోసమే రైతే ధర నిర్ణయించుకునే చట్టాలను కూడా తీసుకోవాలని చెప్పని, రైతులకు సంబంధించి సబ్సిడీ కూడా ఇవ్వాలని చెప్పని ఈ రోజు ప్రధాన డిమాండ్ గా ఈ రోజు ఇక్కడ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి. ఈ రోజు 12 డిమాండ్ తోటి ఈ సాధన జరుగుతూ ఉంది.
ఈ 12 డిమాండ్లకు సంబంధించిన దాంట్లో ఈ ఈడబ్ల్యూఎస్ ఒకటి, దాంతో పాటు క్రిమిలేయర్ విధానాన్ని కూడా తీసుకోవాలని చెప్పి కూడా మేము ప్రధాన డిమాండ్ గా పనిచేస్తా ఉన్నాం. క్రిమిలేయర్ విధానం కనుక వస్తే ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఓసీలకు సంబంధించిన అగ్రవర్ణ పేదలు ఉన్నారు, అగ్రవర్ణ ధనికులు కూడా ఉన్నారు. ఇక్కడికి వచ్చిన ధనికులు కూడా ఏం చెప్తా ఉన్నారు అంటే ఈడబ్ల్యూఎస్ లో ఉండబడే వాళ్ళందరికీ ఈ రోజు క్రిమినల్ విధానం తీసుకొస్తే మేము కూడా మా పేదలకు ఓసీలకు న్యాయం చేస్తామని మేము సిద్ధంగా ఉన్నాం. మాకు రిజర్వేషన్ లేకుండా మంచిదని చెప్పని కూడా ఇక్కడికి రావడం అనేది జరిగింది. మీకు ఎస్సీలలో కానీ ఇతర వర్గాల్లో కానీ మీకు దమ్ము ఉంటే మీరు చెప్పాలి, మీ రాజకీయ వేదికలో చెప్పాలి. మేము కూడా ధనికులో ఉన్నాం, మాకు రిజర్వేషన్ వచ్చింది, భవిష్యత్తులో మా పిల్లలకు పేదలకు ఇస్తామని చెప్పని మీకు దమ్ముంటే చెప్పాలని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రెండవది, ఇట్లాంటి డిమాండ్స్ తోటి మనం చేస్తా ఉన్నాం. ఈ డిమాండ్స్ తోటి ఆవిడ కాదు, రేపు రాబో కాలంలో ఇప్పటికే వరంగల్ సభలో చెప్పాం, ఇప్పటికైనా ఓసీలో ఉండబడే ప్రజాప్రతినిధులారా మీరు అందరూ మేల్కొండి. ఓసీల కోసం పనిచేస్తారా, మీరు ఇతర వర్గాల కోసం పనిచేస్తారా తేల్చుకునేది మీరే తప్ప మేం కాదు అని చెప్పని కూడా ఆ రోజు చెప్పాం. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తా ఉన్నాం, ఓసీ ప్రజాప్రతినిధులారా, ఓసీలో పేదలు ఎంత ఇబ్బందులు పడతా ఉన్నారో, ఏ ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారో వాళ్ళ కోసం ఈరోజు మనం ధర్నా చేస్తా ఉన్నాం. ఆ ధర్నాకు మీరు రావాలని చెప్పని పిలిచాం. అందరూ కూడా మీరు రాలేదు. రేపు భవిష్యత్తులో కూడా ఎక్కడెక్కడ ధర్నాలు చేసినా పోరాటాలు చేసినా వాళ్ళ సంఘీభావం కనుక మీరు కనుక ఉండకపోతే మాత్రం రాజకీయ నాయకులు కూడా గ్రామాల్లో తిరిగించే పరిస్థితి ఉండదని చెప్పని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వారికి ధన్యవాదాలు ముగిస్తా ఉన్నాం. హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం సిద్ధాపురం గ్రామంలో దారుణం. బాలుని మొగిలిని ఇంటి వద్ద గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేసిన దుండగలు. మరుదలు ఇందిరాపై అనుమానం వ్యక్తం చేస్తున్న స్థానికులు. హన్మకొండలోని నివాసముంటున్న మొగిలి భార్య డిసెంబర్లో మృతి. భార్య మృతితో డిప్రెషన్కు వెళ్లడంతో సిద్ధాపురంలో మరుదలితో కలిసి ఉంటున్న మొగిలి భర్తతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న ఇందిర హత్య చేసి ఉండొచ్చని భావిస్తున్న పోలీసులు. ఇంటికంటారు కూడా వరకు టైం మాట్లాడుతున్నాం. ఇంటికి పాతపట్నం పంచాయతీ పరిధిలోని కె గోపాలపురం గ్రామంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు పర్యటించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై గ్రామస్తులతో చర్చించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. గ్రామానికి సచివాలయం లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పర్యటనలో భాగంగా పలువురు కుటుంబాలు బీజేపీలో చేరారు. చెప్తే వినమస్తుంది అటు ఇటే బాగుంది. ఇందాక చెప్తాను వచ్చింది అనుకుంటు మనకి ఇటే బాగుంది. ఫోన్లే 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 గోపాలపురం ప్రజలారా జనాలు ఎలక్షన్ లేదు, ఓట్ల కోసం మీ దగ్గరికి రాలేదు. మొదట మీరు అందరికీ గమనించారు. ఇప్పుడేమి ఎలక్షన్ లేదు,
మీరు ఓట్లు వేయండి అని అడగడానికి రాలేదు. అర్థమైంది కదా? మరి ఎందుకు వచ్చినట్టు? అసలు ఏం జరుగుతుంది దేశంలో? ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? ప్రజలందరికీ దేశంలో జరుగుతున్న పరిస్థితి తెలియాలి. నిజంగా బాబురావు గారి కోసం నేను చెప్తున్నాను కాదు, కానీ ఇలాంటి వ్యక్తి ఈ ఊర్లో ఉండడం ఈ ఊరు గొప్పతనం. బాబురావు గారు ఈ ఊర్లో ఉండడం ఈ ఊరు గొప్పతనమే. ఎందుకంటే ఆయన కొన్ని వీడియోలు పెడుతుంటాడు. నిజంగా ఏ రైతుకు కానీ చదువుకున్న వాళ్ళకి కానీ ఎవరికి కానీ అంత అవగాహన ఉండదు. ఆయన అడిగే ప్రశ్నకి సూటిగా ప్రశ్న ఉంటుంది, సమాధానం చెప్పలేక చాలామంది ఆయన తిరగబడ్డానికి కారణం ఆయన తప్పు చేసినందుకు కాదు, ఆయన అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. కోపం, ఉక్రోషం వస్తుంది. భారతీయుడు సినిమా మీరు ఎవరైనా చూసినారా? భారతీయుడు సినిమా వచ్చింది, మీరు ఎవరు చూడలేదేమో. అందులో ముసలాన్ని క్వశ్చన్ వేస్తుంటారు పెద్దానికి. నేను అందుకే నీకు భారతీయుడు అని పేరు పెట్టాను మీ బాబురావు గారు. తప్పకుండా సాల్వ్ చేస్తారు, అవన్నీ తీరుస్తారనమాట. ఎవరైనా రైతులైనా ఎవరైనా అంటే ఓన్లీ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కాకుండా ఫార్మింగ్ అయినా ఏదైనా సరే మీ ప్రాబ్లమ్స్ అనేది మన పేపర్లో రాసి ఇవ్వాలంటున్నారు సార్. మీరు అన్నీ ఎవరైనా ఒకరంటే ఒక లీడర్ ఎవరైనా వచ్చి ప్రతి ఒక్కరిని అడగాలి. మీరు వచ్చి చెప్పాలి, మాకు ఇది ప్రాబ్లం ఉంది, మీరు రాయండి సార్తో చెప్పండి అని చెప్తే ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. ఆ తరువాత రైతులు ఎక్కడ ఉన్నారు? రైతులకి టైం సరికి కూటమి ప్రభుత్వం అంటున్నాం, కానీ కూటమి ప్రభుత్వం కరెక్టే, కానీ గుండెతో చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. అదే అదే ఆ సమస్య కూడా త్వరలో మీకు పరిష్కారం చేయడానికి కూడా కృషి చేస్తారు. మాకు తెలిసి 40 సంవత్సరాలు అయ్యింది, కానీ 5 కేజీలు కూడా ఎకరాకి అయ్యండి తోపులో 2 మాటలు నమ్మలేదు. మరి అలాగే ఎందుకు అవుతుందని మీకు అర్థం అవ్వాలి, మీకు అర్థం అవ్వాలి ఎందుకు అవుతుంది, దేని గురించి అవుతుంది. నాయకులు కాదు, ఇక్కడ నాయకుల సమస్య కాదు, సెంట్రల్ గవర్నమెంట్ నుండి రిలీజ్ అవుతుంది, కానీ ఎక్కడికి వెళ్ళిపోతుంది? అదే ఎక్కడికి వెళ్తుందని మనం అది కనిపెట్టాలి. బీజేపీ ఎల్వి కృష్ణారావు గారు, సంజయ్ గారిని, అలాగే భాస్కర్ రావు గారు, రాజన్ అప్పరావు గారు, పూర్వ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, పూర్వ అధ్యక్షులు. మన హెచ్గోపాలపురం జనరల్ సెక్రటరీ బీజేపీ నారాయణరావు. ప్రసాద్ గారు, పూజారి ప్రసాద్ అంటాం, మన అమ్మవారి గుడి పూజారి, బీజేపీ సెక్రటరీ ఆయన కూడా. బీఆర్ఎస్ హయాంలో వరంగల్ అభివృద్ధి కుంటుపడిందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి విమర్శించారు. హన్మకొండలో మీడియాతో మాట్లాడుతూ 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పట్టణానికి ఏమి చేసిందో చెప్పాలని సవాల్ విసిరారు. ఎంజీఎం ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తున్నామని, త్రాగునీటి సరఫరా కోసం 538 కోట్ల టెండర్లు తెచ్చామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమైతే ఆయన ఇంటికైనా వస్తానని వ్యాఖ్యానించారు. దాని మీద మీ సాక్షిగా చర్చ కూర్చుందాం. మేము తెచ్చిన నిధులన్నీ ఈ 2 ఏళ్లల్లా, ఈ 10 ఏళ్లల్లా మీరు తెచ్చిన ఎన్ని చర్చ కూర్చున్నాం. లాగులు దర్శనం అక్కడికి పోతాను అడగటానికి మీరు అడుగుడు ఎక్కడి ఇక్కడ మీ నియోజకవర్గాలకి అడగలేకపోయిండ్రు, తేలేకపోయిండ్రు. మేము తెచ్చినవన్నీ కూడా
విలేకరుల సమక్షంలో పెడుతున్నాం, మేము తీసుకొచ్చిన జీవోలు చూపిస్తున్నాం, మేము మాట్లాడే ప్రతిని కూడా ఇవాళ వరకు నేను పెట్టిన ప్రతి ప్రెస్ మీట్ కూడా ఇన్ఫర్మేషన్ యాక్ట్ లేదో జీవో కాపీల ఆధారంగా చూపిస్తున్నాం. ఫిజికల్ గా కూడా వర్కులు అయితే తీసుకుపోయి చూపిస్తున్నాం. ఆ వర్కులు అయ్యే కాడ కూడా ప్రెస్ మీట్ పెడుతున్నాం. మీరు పెట్టిన ఏమున్నాయా గతంలో అటు తీసుకపోతుంది టెక్స్టైల్ పార్క్ అని ఒకటి అది అవ్వపడుతుంది. అదేంటిది దాన్ని ఏమంటారు, స్తూపంతిగా పెట్టింది అవ్వపడుతుంది. మళ్ళీ వచ్చిన ఖర్చు ఏంటి కోట్ అయినాయి అప్పుడు అట్టాసందా. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే 10 ఏళ్ళు ఉంటుంది, అన్ని మాట్లాడిపోతుంది. ఖమ్మంకు కరీంనగర్ చుట్టుపక్కల సిద్దిపేట వీటికి ఉంటాయి, వరంగల్కు లేకపోతే సిగ్గు అనిపించలేదు. ఇంకా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారి పర్యటనని. ఏదో మేము ఉన్నాం బతుకున్నాం, టీఆర్ఎస్ పార్టీలో మేము లీడర్షిప్లో వరంగల్ జిల్లాలో ఇంకా పార్టీ బతుకున్నదని చెప్పుకోవడానికి ఆ దోసుకున్న ఆ ప్రెస్ మీట్ పక్కదాంట్లో పెట్టుకొని 2 వట్టి మీకు మీరే సపోర్ట్ కొట్టుకోవడం, భజన కొట్టుకోవడం. ఈ బ్లేడ్ బ్యాచ్ పొద్దుగా వెళ్తే అటు ఉంటుంది, ఒకటి ఆంధ్ర సైడ్ అటు తిరుగుతుంటారు బ్లేడ్ బ్యాచ్ అని. మరి ఏంటంటే ఏడ మీటింగ్ అయితే ఆడ పాల్గొంటారు వీళ్ళు 10 మంది, జేబులు కొట్టుకుంటారు, తిరుగుతారు, 2 మంది ఎక్కుంటారు కదా ఆడ. ఈ టైపు బ్యాచ్ వీళ్ళకి ఇంకా కూడా బుద్ధి రాకపోతే మున్సిపాలిటీలో బాయే, సర్పంచ్లలో బాయే, గతంలో ఎంపీలలో బాయే. ఇంకా మీకు ఏం మిగిలిందని సిగ్గుసరం లేకుండా ఈ విమర్శలకు పోతున్నారు. మేము పొద్దుగా లేస్తే గెలిచిన తెల్లారి నుంచి మేము పట్టుకొని ఏ విధంగా 4 రూపాయలు తీసుకురావాలనే ఆలోచనతో పట్టణంలో ఉన్న మేధావులతో సంప్రదింపులు జరుపుకుంటూ మన జిల్లాకి ఏం అవసరం ఉన్నాయి, ఏం చేస్తే బాగుపడుతుందని ఆలోచనతో తప్పడంతో మేము పోతున్నాం. ఇవాళ మేము గతంలో అమెరికా పోయినప్పుడు కూడా బ్రహ్మాండం అన్నాము. గెలిచిన 1-2 నెలలకే, గెలిచిన 2-3 నెలలకు చాలా రోజులే ఇంట్లో ఫంక్షన్ ఉన్నదని చెప్పి అందరం కలిసి అమెరికా పోతే దోసుకున్నది దాచుకుంటానికి పోయిందని చెప్పి పెద్ద మంచి అంటాడు. 2-3 నెలలకే దాని ప్రతిఫలమే ఇవాళ 10 కోట్ల రూపాయలు ఇక్కడికి తీసుకురాగలిగినామంటే మా యొక్క రిక్వెస్ట్, మా యొక్క ఇదే ఇవాళ వాళ్ళ కాంట్రిబ్యూషన్ 10 crores గర్వంగా చెప్పుకుంటారు. అలా 10 crores కాకుండా 1 కోటి చిల్లర బ్యాక్ పెండ్ అనేది మిషన్ అని చెప్పి ఇంకా మా మిషన్ పేరు నాకు ఐడియా లేదు, దాన్ని కూడా తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇవాళ ఏం చేయము 10 మంది వేస్తారు టెండర్లలో, ఎక్సెస్ పోతుంది. వీళ్ళ టెండర్లకు మా దానికి డిఫరెన్స్ ఏంటో తెలుసా, మాది లెస్ పోతుంది, వీళ్ళది ఎక్సెస్ పోతుంది. వాళ్ళ దాంట్లో 1 లేదా 2 టెండరే ఉంటుంది. 10 ఏళ్లలో కూడా ఎవరిని ఎయ్యనియరు, ₹1 పెట్టాలి, దోసుగా తినాలి. మాది ₹1 గవర్నమెంట్ ఇచ్చిన రేటుకు 80 పైసలకే మేము చేస్తామని చెప్పి ముందుకు వచ్చి అది మా గొప్పతనం. దాన్ని గమనించండి దయచేసి. 10 మంది వేస్తారు టెండర్లు మా దాంట్లో. ఏదంటే కూడా సింగిల్ టెండర్, డబుల్ టెండర్ ఉండదు. ఇవాళ చూడండి మీరు, నిన్న ఆ దాడులు దౌర్జన్యాలు 2.5 ఏళ్ళకెళ్ళి గుండాయిజం లేదు, కబ్జాలు లేవు, దౌర్జన్యాలు లేవు, రౌడీజం లేవు, ఎక్కడెక్కడ సాఫ్ తీసుకుంటారు. మళ్ళా వాడు తాగి 86% ఆల్కహాల్ కార్పొరేటర్. ఎవరిని ఏం చేయాలనుకుంటారు? మీకు ఏదైనా చాతనైతే అభివృద్ధి చేయడానికి 4 సలహాలు ఇవి ఇంటికి వస్తా చెప్పున్నా. నువ్వు రమ్మంటే నీ ఇంటికి వస్తా, నా సలహాలు చెప్పు. కర్నూలు నగరంలోని కండేరు వీధికి చెందిన మనోహర్ దారుణ హత్యకు గురయ్యారు. హత్యకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ నాయకులు మనోహర్ మృతదేహంతో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. జై
ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని జైల్లో పెడుతున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి హరీష్ రావు ఆరోపించారు. బాల్క సుమన్ గ్రేటర్ వరంగల్ 4వ డివిజన్ కార్పొరేటర్ బొంగు అశోక్ యాదవ్ను కుట్రపూరితంగా అరెస్ట్ చేశారని విమర్శించారు. అక్రమ్ అరెస్ట్ చేసిన కార్పొరేటర్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన హరీష్ రావు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులు బెదిరింపులు, దాడులపై తమ గోడును వ్యక్తం చేశారు.
ఇంకా బుద్ధి చూసుకున్నాం మేము సంగతి చూపించా మీరంతా మాట్లాడమని చెప్పేసి ఫోన్ చేసి ఆయన మాకు సాధన అన్న అవుతాడు మా అన్న జోలికి ఎందుకు వస్తాడు ఆ ఫ్లాట్ లో గవర్నమెంట్ మీ బుద్ధి ఎక్కించుకొని తీసుకున్నాడు లేకపోతే మీ దగ్గరికి వచ్చిందా గవర్నమెంట్ భూమి మీకెందుకు గవర్నమెంట్ భూమి ఏం చేస్తే మీకెందుకు మేము అంటున్నామా గవర్నమెంట్ భూమి ఏళ్ళు పెట్టాలి ఎవరైనా కూడా 340 కాల్ చేసి రేపు కిందికి వచ్చి రేపు పొద్దున కిందికి వచ్చి మాట్లాడాలి రేపు పొద్దున నేను తీసుకొని వస్తామన్నా మీ ఇంటికి మాట్లాడదాం ఆడ తేడా నీ సంగతి అయ్యే సంగతి చూస్తా ఉండగా మీకు ఎందుకు గవర్నమెంట్ ఉన్నది వెళ్ళి ఓడిపోయిన బుద్ధులు అది అని చెప్పి టీటీఎం సర్వీస్ తమ్ముడు వాళ్ళ ఇద్దరు సంగతి చూస్తా మీకు ఎందుకు ప్లాట్ల గురించి గవర్నమెంట్ ప్లాట్ అయితే పోతాయి మీకు ఎందుకు మేమేం చేసుకున్నాం గవర్నమెంట్ రోడ్ల గురించి అని చెప్పి ఆల్రెడీ చేసుకున్నాం మీ వల్ల మాకు 30,000 బొక్క 30,000 మీ ఫెన్సింగ్ చేసుకుంటే 30,000 బొక్క మాకు ఇప్పుడు గవర్నమెంట్ తీసి మీరు కడతారు ఏ కడతారు మీ అయ్యే పైన కడతారు ఎవరు కడతారు మీకు ఎవరు కడతారు ఇవన్నీ 30,000 బొక్క అయింది 30,000 రోజులు పెడతాను ఈ విధంగా చెప్తాను మీరు రేపు పొద్దున మీ అయ్యే కింద మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.